హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈరోజు మినీ వ్లాగ్‌లో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో మా ఇంటి దగ్గర ఉన్న రామాలయంలో ఈవినింగ్ ఆకాశ దీప పూజ అయితే జరుగుద్దండి. మొదటి సోమవారం ఈవినింగ్ అయితే నేను ఆకాశ దీప పూజకైతే వెళ్ళాము. అప్పుడు షూట్ చేసిన మినీ వ్లాగ్ ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కార్తీక మాసం నెల రోజులు కూడా ఆకాశ దీపం పెట్టుకుంటారు కదండి. వాళ్ళతో పాటుగానే నార్మల్గా వెళ్ళిన వాళ్ళ చేత కూడా ఇలా దీపాలకి కుంకుమ పూజ అయితే చేయిస్తారు. నెల రోజులు ఆకాశ దీపం పెట్టుకున్న వాళ్ళు ఇలా దీపాలతో పాటుగానే ఆకాశ దీపానికి కూడా పూజ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నిత్యమంటే ఈ 31 రోజు ఆకాశ దీపం వెలిగించుకునే వాళ్ళకి ఈ విధంగా ఆకాశ దీపానికి అయితే పూజ చేపిస్తారండి. నార్మల్గా వెళ్ళిన వాళ్ళు 2 దీపాలు తీసుకుని వాటిల్లో ఒత్తులేసుకు ఈ విధంగా ఆ దీపాలకి కుంకుమ పూజ అయితే చేయిస్తారు. ఇలా ప్రతి సంవత్సరము కూడా కార్తీక మాసం నెల రోజులు ఇక్కడ కుంకుమ పూజ అయితే జరుగుద్దండి. చాలా బాగా చేయిస్తారు పూజారి గారు. మనతో పాటుగానే పూజారి గారు కూడా దీపారాధనకి అయితే పూజ చేస్తూ మన చేత కూడా చేపిస్తారండి. ఈ పూజ అయిన తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యాలు అయితే సమర్పిస్తారు. ఇక్కడ పూజ చేసిన దీపారాధనలు ఉన్నాయి కదా, ఈ దీపారాధన ప్రమిదలు తీసుకువెళ్ళి ఆకాశ దీపం ఉన్న వాళ్ళు ఆకాశ దీపాన్ని అయితే కడతారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మిగతా దీపాలన్నీ కూడా గుళ్ళో అక్కడక్కడ అయితే అంటే ధ్వజస్తంభం దగ్గర, హనుమాన్ దగ్గర, వినాయకుడి దగ్గర, తులసికోట దగ్గర అన్నట్టుగా దీపాలన్నీ కూడా సర్ది పెడతామండి. పూజలైన వాళ్ళు కూడా వచ్చి పూజ చేయించుకోవచ్చు. సో ఇంకా నిత్యం పూజలు ఉన్న వాళ్ళు అయితే వీళ్ళని బట్టి వస్తూ ఉంటారండి. పూజ అంతా అయిన తర్వాత సీతారామ లక్ష్మణునికి, హనుమాన్కి ఇలా ధూపదీప నైవేద్యాలు అయితే సమర్పిస్తారు. ఈ పూజ అయ్యాక కార్తీక మాస పురాణం అయితే చదువుతారండి.